ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఆ దృశ్యాలను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. अरे पीछे आ जाओ, पीछे आ जाओ। शीशा खोल दो, थोड़ा सा शीशा खोल दो सर। मार गुड़ दे रोटी। ठीक है, हो गया। ఎన్నికల పోలింగ్లో ఓటర్లకు చుక్కలు చూపించిన ఈవీఎంల లోపాలు, ఎన్నికల సంఘం పనితీరుపై జాతీయ స్థాయి ఉద్యమానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఢిల్లీ వేదికగా చంద్రబాబు పోరాటం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నారు. అర్ధరాత్రి వరకు సాగిన పోలింగ్తో ప్రజల సహనానికి ఎన్నికల సంఘం పరీక్ష పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడం, పార్టీల గుర్తు మారడం, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడటం వంటి సంఘటనలను ఎండగట్టనున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరామని ఈసీకి గుర్తు చేయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపులపై సుప్రీంకోర్టులో తెలుగుదేశం రివ్యూ పిటిషన్ వేయనుంది. ఈవీఎంల విశ్వసనీయతపై చంద్రబాబు మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు మొరాయించిన సమయంలో సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరని, వారికున్న అర్హత ఏంటని ఆయన ఈసీని ప్రశ్నించనున్నారు. ఏ ప్రాతిపదికన వారిని నియమించారనే విషయంపై నిలదీయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపునకు 6 రోజులు పడుతుందని ఈసీ చెప్పడం కుంటి సాకేనని, 6 గంటల సమయం మించదని తెలుగుదేశం అంటోంది. ఈ విషయంలో సవాలు చేసి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్త పోరాటం చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నాయని, మన దేశంలో మాత్రం ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వీవీప్యాట్లో ఓటర్ స్లిప్లు 7 సెకన్ల పాటు కనిపిస్తాయని ఈసీ చెప్పినా చాలా చోట్ల 3 సెకన్లకు మించి కనిపించలేదని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభించడం 2 గంటలు ఆలస్యమైతే మరుసటి రోజు అంతే సమయం పోలింగ్ నిర్వహించాలని నిబంధనలు ఉన్నా ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 622 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాతే పోలింగ్ మొదలైందని, మరుసటి రోజు పోలింగ్ నిర్వహించాలన్న వినతిని ఈసీ పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడడం ద్వారా ఓటర్లు అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించడం వల్ల సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎన్నికల పోలింగ్లో ఓటర్లకు చుక్కలు చూపించిన ఈవీఎంల లోపాలు, ఎన్నికల సంఘం పనితీరుపై జాతీయ స్థాయి ఉద్యమానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఢిల్లీ వేదికగా చంద్రబాబు పోరాటం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై
ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నారు. అర్ధరాత్రి వరకు సాగిన పోలింగ్తో ప్రజల సహనానికి ఎన్నికల సంఘం పరీక్ష పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడం, పార్టీల గుర్తు మారడం, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడ్డం వంటి సంఘటనలను ఎండగట్టనున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరామని ఈసీకి గుర్తు చేయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో తెలుగుదేశం రివ్యూ పిటిషన్ వేయనుంది. ఈవీఎంల విశ్వసనీయతపై చంద్రబాబు మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు మొరాయించేందుకు సమయంలో సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరని, వారికున్న అర్హత ఏంటని ఆయన ఈసీని ప్రశ్నించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీఈసీ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ తారా పరిస్థితిని మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జిలాని కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా తేదాపా నేతలంతా కూడా ఆ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సీసీ సునీల్ అరోరాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 20 మంది నేతలంతా భేటీ అయ్యి రాష్ట్రంలో ఈ నెల 11న జరిగినటువంటి ఎన్నికల తీరుపై తీవ్ర అసంతృప్తిని, నిరసనను ఆ సీసీకి తెలియజేయనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరు, అదేవిధంగా ఈవీఎంల మొరాయింపుతో ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఇక్కడ సీఈసీ దృష్టికి తీసుకురానున్నారు. ప్రధానంగా ఈవీఎంలు మొరాయించిన చోట ఆ ఈసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వాటిని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితిలో కూడా వాటన్నిటిని సరిచేసేందుకు ఎవరో వ్యక్తుల్ని పిలిపించారు. వారికి ఉన్న అర్హతలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నింటినీ కూడా సీఈసీ ముందు నివేదించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈసీ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టుగా రాష్ట్రంలో ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఈఓ అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తిగా లేవు. ప్రధానంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ఎన్నికలు కూడా ఎక్కడ సజావుగా సాగే పరిస్థితి లేదు. కొంత నష్టాన్ని తమకు చేకూర్చేలాగా ఎన్నికల నిర్వహణ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా బీజేపీ, వైకాపాకు మద్దతుగా నిలిచిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయి. వీటన్నిటి మీద తమ అసంతృప్తిని, నిరసనను ఇక్కడ తెలియజేయడానికే వచ్చామన్న పలు వినతుల పత్రాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నట్లుగా తేదాపా నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు బాగాలేదు. ఎక్కడ ఈవీఎంలు మొరాయించాయో ఆ చోట్ల రీపోలింగ్ నిర్వహించాలి. ప్రధానంగా 2 గంటలకు మించి ఎక్కడైతే ఈవీఎంల మొరాయింపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారో అక్కడ కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అలాంటప్పుడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నటువంటి ఎన్నికలు ఎలా రాజ్యాంగబద్ధంగా జరిగాయని అనుకోవాలంటూ కూడా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటన్నిటి మీద కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో సునీల్ అరోరా, ఆయన ముందు ఈరోజు పలు వినతి పత్రాలు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇప్పటికే వీవీప్యాట్ స్లిప్పులకు లెక్కింపుకు సంబంధించి సీఈసీ ఏదైతే సుప్రీంకోర్టులో పలు సందేహాలు, అదేవిధంగా వీవీప్యాట్ స్లిప్ లెక్కింపుకు సంబంధించి తమ అభ్యంతరాలను లేవనెత్తిందో వాటి మీద కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించినప్పుడే ఎన్నికల సంఘం ఒక 8 గంటల్లోనే ఫలితాలను వెలువరించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఇంత వచ్చిన తర్వాత వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జోడించినప్పటికీ కూడా 6 రోజుల సమయం ఎందుకు పడుతుంది మీకు అంటూ కూడా ప్రశ్నించబోయే సందర్భం కనిపిస్తూ ఉంది మనకి. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు సంబంధించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఎలాంటి వివరణ ఉంచబోతున్నారు, ప్రధానంగా రాష్ట్రంలో జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా ఎలాంటి వివరణ కోరనున్నారు రాష్ట్ర సీసీ నుంచి కూడా మనకి సమాచారం ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. వాటన్నిటికి కూడా సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ పూర్తిగా విఫలమయ్యారు. వీటన్నిటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు రాష్ట్రంలో తొలి విడత జరిగినటువంటి ఎన్నికల్లో కొంత నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లంతా కూడా నష్టపోయారు. ఇదే పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో నెక్స్ట్ జరగబోయే విడతల్లో ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల తీరును వివరిస్తున్నాము. ప్రధానంగా ఇంకా ఎలాగో ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఇక ఫలితాలు మాత్రమే మిగిలినాయి. దానికి సంబంధించి వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఉంది. దానికి సంబంధించి 50% వీవీప్యాట్స్ లెక్కింపు చేయాల్సిందిగా మరోసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. జిలాని, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు విద్యాసాగర్.
ఎన్నికల పోలింగ్లో ఓటర్లకు చుక్కలు చూపించిన ఈవీఎంల లోపాలు, ఎన్నికల సంఘం పనితీరుపై జాతీయ స్థాయి ఉద్యమానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఢిల్లీ వేదికగా చంద్రబాబు పోరాటం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నారు. అర్ధరాత్రి వరకు సాగిన పోలింగ్తో ప్రజల సహనానికి ఎన్నికల సంఘం పరీక్ష పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడం, పార్టీల గుర్తులు మారడం, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడటం వంటి సంఘటనలను ఎండగట్టనున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరామని ఈసీకి గుర్తు చేయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో తెలుగుదేశం రివ్యూ పిటిషన్ వేయనుంది. ఈవీఎంల విశ్వసనీయతపై చంద్రబాబు మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు మొరాయించిన సమయంలో సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరని, వారికున్న అర్హత ఏంటని ఆయన ఈసీని ప్రశ్నించనున్నారు. ఏ ప్రాతిపదికన వారిని నియమించారనే విషయంపై నిలదీయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపునకు 6 రోజులు పడుతుందని ఈసీ చెప్పడం కుంటి సాకేనని, 6 గంటల సమయం మించదని తెలుగుదేశం అంటోంది. ఈ విషయంలో సవాలు చేసి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్త పోరాటం చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నాయని, మన దేశంలో మాత్రం ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వీవీప్యాట్లో ఓటర్ స్లిప్లు 7 సెకన్ల పాటు కనిపిస్తాయని ఈసీ చెప్పినా చాలా చోట్ల 3 సెకన్లకు మించి కనిపించలేదని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభించడం 2 గంటలు ఆలస్యమైతే మరుసటి రోజు అంతే సమయం పోలింగ్ నిర్వహించాలని నిబంధనలు ఉన్నా ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 622 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాతే పోలింగ్ మొదలైందని, మరుసటి రోజు పోలింగ్ నిర్వహించాలన్న వినతిని ఈసీ పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడడం ద్వారా ఓటర్లు అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించడం వల్ల సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఇంత బాధ్యతారాహిత్యంగా జరుగుతాయని చెప్పి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవీఎంస్తో 2-3 పర్యాయాలు ఎలక్షన్లు జరిగేటప్పుడు జిల్లాలో 1-2 ఈవీఎం రిపేర్ వచ్చేటప్పుడు తర్ఫీదులైనటువంటి టెక్నీషియన్స్ ఉండి వెంటనే దాన్ని రిపేర్ చేసి లైన్లో పెట్టేవాళ్ళు. కానీ నిన్న చూస్తే ఒక్కొక్క జిల్లాలో 3,000-4,000 ఈవీఎంస్ పనిచేయకపోతే, పనిచేయనప్పుడు దాని మీద కనీస స్థాయిలో ఎలక్షన్ కమిషన్ స్పందించకపోతే ప్రజలు ఓటు హక్కుకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఉదయం రమ్మన్నారు, మధ్యాహ్నం రమ్మన్నారు, సాయంత్రం రమ్మన్నారు, రాత్రి రమ్మన్నారు. ఈ రకంగా తిప్పి ఓటు వేయడానికే వారు ఇబ్బంది పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది కావాలని చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిదీ కన్ఫ్యూజన్. ఒక ఓటింగ్ మిషన్ తీసుకొచ్చారు, 200 ఓట్లు వేసిన తర్వాత ఆ మిషన్ ఆగిపోయిందని చెప్పి కొత్త మిషన్ తెచ్చారు. ఆ ఓట్లు ఎక్కడ ఉన్నాయో మాకు అర్థం కావటం లేదు. కొన్ని దగ్గరలో ఏం చేశారు, మాస్ పోలింగ్ చేశారు. దాని తర్వాత కంటిన్యూషన్గా న్యూట్రల్ చేయకుండా ఒక 400-500 ఓట్లు వేయించారు. తర్వాత వాళ్ళు తెలుసుకొని ఇది న్యూట్రల్ చేయలేదని చెప్పి ఓటు వేసినవి న్యూట్రల్ ఓట్లు కలిసి నార్మల్ చేశారు. మళ్ళీ వాళ్ళందరికీ తీసుకుంటాం. ఇటువంటి చాలా అస్తవ్యస్తంగా ఎలక్షన్లు జరిగాయి. దాదాపు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది. మోడీ షా డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ పనిచేసింది. పక్షపాత ధోరణితో ఎలక్షన్ కమిషన్ పనిచేసింది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఎప్పుడు కూడా ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ఆంధ్రప్రదేశ్లో కుట్ర రాజకీయాలు చేశారు. మోడీ షా డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా పనిచేసింది. చీఫ్ సెక్రటరీని మారవటం, డీజీని మార్చడం, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ని మార్చడం అనేటువంటిది, ఈవెన్ సిఐ స్థాయి వరకు కూడా మార్చారు. ఇది ఒక పరాకాష్ట. ఎన్నికలంటే నిష్పక్షపాతంగా జరగాలి, కానీ పక్షపాతంగా జరగటం వలన ఎన్నికల కమిషన్ మీద ఒక నమ్మకం, విశ్వాసం పూర్తిగా కోల్పోయింది. 22 పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు 50% వీవీప్యాట్లు లెక్క పెట్టమన్నారు. 5 వీవీప్యాట్లకు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ దగ్గర మేమైతే లేవనెత్తామో ఈవీఎంలు నా దగ్గరే 1-2 గంటలు నన్ను నిలబెట్టారు ఓటేనివ్వకుండా. ఈవీఎం పనిచేయాల. హైవే, నేషనల్ హైవే విజయవాడ 10 నిమిషాల దూరంలో ఉన్న మా నియోజకవర్గం గొల్లపూడి, అక్కడ ఈవీఎంలు బలమైన వార్డుల్లో ఎక్కడైతే మా ఓట్లు బలంగా ఉన్నాయో అక్కడ ఆపేశారు.
ఈవీఎంలు పనిచేయాలి. మధ్యాహ్నం 3 గంటలకు పనిచేసినాయి. మళ్ళీ అక్కడి నుంచి తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల దాకా మేము ఓటేసుకోవాల్సి వచ్చింది. ఓటర్ మాసేయాలి, ముఖ్యంగా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఇచ్చిన కూలి. డెఫినెట్గా అభివృద్ధి సంక్షేమం గెలవబోతుంది. ప్రశాంత్ కిషోర్ ఆడే మైండ్ గేమ్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ ఆడే మైండ్ గేమ్ కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి డ్రామాలు మొదలుపెట్టారు. ఇవి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎలక్షన్స్ కూడా చూసాము, ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదు. సో మనకి ఇప్పుడున్న ఏకైక ఆధారం వీవీప్యాట్ స్లిప్స్ కాబట్టి అది కూడా ఎక్కడైనా తేడా వచ్చినప్పుడు వీవీప్యాట్ స్లిప్స్ని 50% మించి కౌంట్ చేయాలనేది మేము ముందు నుంచి నివేదిక సబ్మిట్ చేస్తున్నాం. దాని మీద స్పష్టమైన నిర్ణయం మాత్రం ఒకటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనం చూసాం, బ్యాలెట్ సిస్టమ్ ఉన్నప్పుడు 1 రోజుల్లో 2 రోజుల్లో అన్ని కూడా కౌంటింగ్ చేసి నీట్గా కౌంట్ చేసి ఇచ్చేవారు. సో ఇప్పుడైతే ప్రాబ్లం అయితే అక్కడ కనిపించట్లేదు. కాబట్టి వీవీప్యాట్స్ను కూడా కౌంట్ చేయడానికి 50% మించిగా ఒక నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఇటువంటి నిర్ణయాల్లో ఈసీ చొరవ చూపించాలి. కొన్ని పార్టీలు ఏదో ఒక చిన్న లేఖ రాసినా సరే ఏకపక్షంగా ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసీ కూర్చుంది కేవలం రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేయడానికి కాదు, జనాలకి సపోర్ట్ చేయాలి, ప్రజలకి, ఓటర్లకి సపోర్ట్ చేయాలి. ఎలక్షన్స్ 11th రోజు అయిపోయిన ఎలక్షన్స్ చాలా డిస్టర్బ్డ్గా జరిగినాయి. పొద్దునే మోర్ దెన్ 200 ఈవీఎంస్ పనిచేయకుండా ఉన్నాయి. చాలాసేపు పట్టింది, 2-3 hours, సమ్ టైమ్స్ ఇంకా ఎక్కువ కూడా టైం పట్టింది అవన్నీ రిపేర్ చేసేదానికి, లేకపోతే రిప్లేస్ చేసేదానికి. రిపేర్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ రిప్లేస్ చేయాలి కానీ ఎందుకు కొన్ని రిపేర్ చేశారని. రిపేర్ చేసేటప్పుడు ఏదన్నా మ్యాల్ ప్రాక్టీస్ కూడా జరగచ్చని మేము అనుకుంటా ఉన్నాము. అట్లాగే 6 o'clock ఓటింగ్ ఆగాల్సిన ఓటింగు లైన్లో ఉండే వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తారన్నారు కానీ కొన్ని చోట్లేమో లైన్లో జనాలు వస్తానే, ఆఫ్టర్ 6 PM కూడా జనాలు వస్తూనే ఉన్నారు, ఓటింగ్ జరుగుతూనే ఉంది. యూనిఫామ్ అప్లికేషన్ ఆఫ్ రూల్ లేదు కాబట్టి, పోలింగ్ ప్రాసెస్ డిస్టర్బ్ అయింది కాబట్టి ఇదంతా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే చాలా కష్టం ఇట్లాగైతే. ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఈవీఎంలు మొరాయించడం వెనుక ఏ అదృశ్య శక్తులు పనిచేశాయో తనకు తెలియదన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్న జేసీతో ముఖాముఖి. ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్దిసేపట్లో ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. ఎంపీలు అదేవిధంగా మంత్రులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంలోనే ఎంపీగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు చెప్పండి, ఎన్నికలు పూర్తయ్యాయి, ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి, అంతే, ఇంకేం లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొన్ని సందర్భాల్లో ప్రారంభం కూడా కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటి పరిస్థితుల్లో కానీ ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరంతా ఏ విధంగా భావిస్తారు మీరు? ఎన్నికలు కమిషన్ చాలా అశ్రద్ధ వహించింది. మరి దీంట్లో ఏమేమి మతలబులు ఉన్నాయో, ఎవరెవరు అదృశ్య శక్తుల్లో మనకైతే తెలియదు. ఎవరంతా వాళ్ళు ఊహించుకుంటున్నారు. అయితే నా 75 ఏళ్ల జీవితంలో ఎప్పుడు ఇలాంటి దరిద్రమైన పరిస్థితి చూడలేదు. కానీ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా వైకాపాకు అనుకూలంగా ఉన్నాయనేటువంటి పరిస్థితుల్ని ఈరోజు బీజేపీ కూడా స్పష్టంగా చెప్తా ఉంది. వాళ్ళు కొమ్ము కాస్తున్నారు కాబట్టి అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారు 100% విల్ బికమ్ ది చీఫ్ మినిస్టర్. ది ఓన్లీ థింగ్ ఇస్ పెన్షన్ అండ్ పశువు కుక్కు, వాటిని ఎవరూ చెరపలేరు. కానీ గతంలో ఎన్నికల కంటే ముందు మీరు ఒక వ్యాఖ్య చేశారు, చాలా మందిని మార్చాలి అని చెప్పి, మార్చకపోతే సాధ్యం కాదు అని చెప్పి. కానీ అదే మాట కట్టుబడి ఉంటున్నారు ఈరోజు? ఇప్పుడు కూడా చెప్తా, అయితే ఇంకో రకంగా చెప్తా. 5,000 కంటే మెజార్టీ తక్కువ వచ్చిన వాళ్ళల్లా ఆయన మార్చి ఉండాల్సింది. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచే పరిస్థితి ఉందంటారు మరి? దీనివల్ల గెలుస్తారు నేను అనుకుంటున్నాను. దీనివల్ల గెలుస్తారు. చంద్రబాబు నాయుడు పుణ్యాన, అమ్మగారి పుణ్యాన, అక్కల పుణ్యాన, చెల్లెళ్ళ పుణ్యాన, అవ్వల పుణ్యాన, తాతల పుణ్యాన, అందరి పుణ్యాన గెలుస్తారు. వాళ్ళ స్వశక్తితో కాదు, వాళ్ళు మంచి నాయకులుగా పేరు పొందినటువంటి వాళ్ళు. ఎన్నికల కమిషన్కి ఏం చెప్పబోతున్నారు? చాలా దురదృష్టమైంది. భారతదేశం పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి దరిద్రమైన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎలా? ఎందుకది? వై హ్యావ్ నాట్ రెక్టిఫైడ్ అండ్ ఇమీడియట్లీ ఇన్ 5-10 minutes? ఏమైనా మిషన్ ఎప్పుడైనా మొరాయించడం అనేది
తప్పని నేను అన్ను. కానీ ఇన్నా ప్రతి ఊర్లో దట్స్ బ్యాడ్. అన్ఫిట్. ది ఎలక్షన్ కమిషన్ ఇస్ అన్ఫిట్ టు కండక్ట్ ది ఎలక్షన్స్. థ్యాంక్ యూ సార్. సో ఇది జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్తుంది. ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబును మరోసారి అధికారంలో కూర్చోబెడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. ఎన్నికల పోలింగ్లో ఓటర్లకు చుక్కలు చూపించిన ఈవీఎంల లోపాలు, ఎన్నికల సంఘం పనితీరుపై జాతీయ స్థాయి ఉద్యమానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఢిల్లీ వేదికగా చంద్రబాబు పోరాటం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నారు. అర్ధరాత్రి వరకు సాగిన పోలింగ్తో ప్రజల సహనానికి ఎన్నికల సంఘం పరీక్ష పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడం, పార్టీల గుర్తులు మారడం, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడటం వంటి సంఘటనలను ఎండగట్టనున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరామని ఈసీకి గుర్తు చేయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో తెలుగుదేశం రివ్యూ పిటిషన్ వేయనుంది. ఈవీఎంల విశ్వసనీయతపై చంద్రబాబు మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు మొరాయించిన సమయంలో సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరని, వారికున్న అర్హత ఏంటని ఆయన ఈసీని ప్రశ్నించనున్నారు. ఏ ప్రాతిపదికన వారిని నియమించారనే విషయంపై నిలదీయనున్నారు. వీవీప్యాట్ రసీదుల లెక్కింపునకు 6 రోజులు పడుతుందని ఈసీ చెప్పడం కుంటిసాకేనని, 6 గంటల సమయం మించదని తెలుగుదేశం అంటోంది. ఈ విషయంలో సవాలు చేసి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్త పోరాటం చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నాయని, మన దేశంలో మాత్రం ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వీవీప్యాట్లో ఓటర్ స్లిప్లు 7 సెకన్ల పాటు కనిపిస్తాయని ఈసీ చెప్పినా చాలా చోట్ల 3 సెకన్లకు మించి కనిపించలేదని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభించడం 2 గంటలు ఆలస్యమైతే మరుసటి రోజు అంతే సమయం పోలింగ్ నిర్వహించాలని నిబంధనలు ఉన్నా ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 622 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాతే పోలింగ్ మొదలైందని, మరుసటి రోజు పోలింగ్ నిర్వహించాలన్న వినతిని ఈసీ పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడడం ద్వారా ఓటర్లు అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించడం వల్ల సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. సిఈసిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలవడానికి వెళ్లారు.
దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ రావు తెలుసుకుందాం. విద్యాసాగర్, చెప్పండి, సీసీ ముఖ్యమంత్రి భేటీ ముగిసిందా? జిలాని కొద్దిసేపటి క్రితమే 12:30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ నుండి సిసి సునీల్ అరోరాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా 15 మంది నేతల బృందం అంతా కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఈ భేటీ ముగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ నెల 11న జరిగినటువంటి ఎన్నికల్లోని లోపాలు, అదేవిధంగా అక్కడక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలను ప్రధానంగా ఈసీ ముందు ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది ఎన్నికల నిర్వహణలో. అందుకే పలు చోట్ల ఈవీఎంల మొరాయింపుతో పూర్తిగా ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిని కోల్పోయారు. దీనంతటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి. ప్రధానంగా భాజపా అదేవిధంగా వైకాపా నేతలకు పూర్తి సానుకూలంగా ఈసీ వ్యవహరించినట్లుగా కూడా ప్రజలకు సమాచారం అందుతున్నట్లుగా ఈ ఎన్నికల కమిషన్కు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసీని నిలదీసేందుకే ఢిల్లీ వస్తున్నామన్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఈసీ ముందు ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, వాటన్నిటినీ కూడా మరికొద్ది సేపట్లోనే ఈసీతో సమావేశం ముగిసిన తర్వాత వచ్చి బయట మాట్లాడే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అక్కడక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఈవీఎంలు దాదాపు 2కు మించి పైన మొరాయించడంతో దాదాపుగా అంతటా కూడా పోలింగ్ శాతం తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటికీ ఈసీ బాధ్యత వహిస్తూ తక్షణమే ఎన్నికల నిర్వహణకు ఎక్కడెక్కడైతే ఈవీఎంలు మొరాయించాయో ఆ ప్రదేశాల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా తెదేపా నేతలు కోరుతున్నారు. దీనికి ఈసీ ఏం సమాధానం చెప్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే ఈవీప్యాట్ స్లిప్ల లెక్కింపుకు సంబంధించి సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించారు. దానిపై ఈ రోజు ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందో దాని ఆధారంగానే నిర్ణయం తీసుకునే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈవీఎంల లోపాలతోటి అక్కడక్కడ రిపేర్లు వచ్చినప్పుడు వాటిని తీసి మరో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేయాలి. కానీ వాటిని రిపేర్ చేసేందుకు కొంతమంది వ్యక్తులు వచ్చి వాటిని సరిచేస్తామంటూ చేశారు. వారెవరు, వారికి ఎలాంటి అర్హతలతో ఈసీ తీసుకున్నది, వారికి ఉన్నటువంటి అర్హత లేని వారు ఈవీఎంలు సరిచేయడానికి వచ్చిన వారు ఎలాంటి వారు అనేది ఈసీ ఎలా నిర్ధారిస్తుందో తమకు వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెదేపా నేతలంతా కోరుతున్నారు. దీనికి ఈసీ నుంచి వచ్చేటువంటి స్పందన ఆధారంగానే దేశవ్యాప్తంగా కూడా జాతీయ నేతలందరినీ ఏకం చేసి ఈవీఎంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలియజేస్తాము. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘము ఫలితాలకు సంబంధించి వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే. గతంలో బ్యాలెట్ పద్ధతిలో ఉన్నప్పుడే దాదాపుగా ఒక రోజులోనే మొత్తం ఫలితాలను వెల్లడించిన పరిస్థితి నెలకొంది. కానీ ఈ రోజు ఇంత సాంకేతిక పెరిగిన తర్వాత మ్యాన్ పవర్ని కొద్దిగా పెంచితేనే ఈవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తి అవుతుంది, ఒక రోజులోనే ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉంటాయి. కానీ ఈసీ చూపిస్తున్నటువంటి సాకులన్నీ కూడా సరికాదు, వాటన్నిటిని పక్కకు పెట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. దీనిపై ఈసీ స్పందనను అనుగుణంగానే సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఈవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు సంబంధించి రివ్యూ పిటిషన్ దాఖలు చేసే పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు, రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు, ఎంపీలు, మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం 20 మంది బృందంతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ని అరోడాను సమావేశమయ్యారు.
ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఈవీఎంలు వీవీప్యాట్ల పనితీరుపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈవీఎంలు మొరాయించిన సమయంలో సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరని, వారికున్న అర్హత ఏంటని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన వారిని నియమించారనే విషయంపై గట్టిగా నిలదీసినట్లు సమాచారం. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం